నెక్స్ట్ మనకి బాష్పీభవనం, దీన్నే మనం ఎవాపరైజేషన్ అంటాం. యాక్చువల్లీ మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. తడి బట్టలు తీసుకెళ్ళి మిద్దె పైన పోయి ఆరేస్తే ఆ తర్వాత అంతా ఆరిపోతుంది. అంటే తడి బట్ట అనేది వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేస్తే గాలికి పొడి బట్టగా అయిపోతుంది. ఓకేనా, అంత ఎందుకని అలా అయిపోయింది అంటే బాష్పీభవన ప్రక్రియ ద్వారా అయిపోతుంది. దాంట్లో ఉండేటువంటి తడి చినుకులు ఏవైతే ఉన్నాయో గాలి వల్ల అవి మనకు ఆవిరైపోతాయి, దూరంగా పడిపోతాయి. కాబట్టి మనకు అవి పొడిగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆవిరయ్యేసి మనకు మేఘాల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలాగే మనకు డైలీ యూజ్లో చూస్తూనే ఉన్నాం. గదిని అలికేసామనుకోండి, అప్పటి వరకు నీటితో అలికితే కనుక తేమగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే అది మళ్ళీ మనకు బండలు పొడిగా అయిపోతాయి. అక్కడ కూడా మనకు సేమ్ ఈ బాష్పీభవనమే జరుగుతుంది. నెక్స్ట్ ఒక డ్రాపర్ అనేది తీసుకోవాలన్న కృత్యం ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక డ్రాపర్తో 2 లేదా 3 చుక్కల స్పిరిట్ అనేది మన అరచేతిలో వేసుకోవాలంట. వేసినప్పుడు ఏమవుతుంది, మన చర్మం అనేది చల్లగా ఉంటుంది. స్పిరిటే కాదు, నెయిల్ పాలిష్ ట్రై చేయండి. మన నెయిల్స్ మీద పెట్టినప్పుడు స్టార్టింగ్ పెడతానే చల్లగా అనిపిస్తుంది. సో ఎందుకు అనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ చూసినట్టే ఇది కూడా మనకు బాష్పీభవనం సంబంధించే. 2 చూసుకుందాం ఇక్కడ ఎందుకనేది. 2 ఇంకొక ప్రయోగం ఇచ్చారు. 2 పెట్రీ డిష్లలో సుమారు 1 ml చొప్పున స్పిరిట్ అనేది తీసుకోవాలంట. ఒక పెట్రీ డిష్కి ఫ్యాన్ గాలి తగిలే విధంగా పెట్టాలి. ఒక 2 తీసుకోండి. దీంట్లో మనకి వేసిన తర్వాత నీళ్ళైనా వేయండి. వేసిన తర్వాత ఒకటేమో ఫ్యాన్ గాలికి బాగా పెట్టాలి, ఇంకొకటేమో మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి పెట్టాలి. అప్పుడు 5 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఏది స్పిరిట్ అనేది తక్కువగా ఉంటుంది లేదంటే అసలే లేకుండా ఉంటుంది అంటే ఫ్యాన్ గాలికి ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటిదంతా ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. ఇదేమో మూత మూసిన్నాం కాబట్టి సో ఇదైతే ఆవిరవ్వదు. ఇది మనకు ఫ్యాన్ గాలికి ఉంచినటువంటి ఈ పెట్రీ డిష్లో స్పిరిట్ అనేది ఏమీ ఉండదన్నమాట. మూత పెట్టి ఉంచిన పెట్రీ డిష్లో మాత్రం కొద్దిగా మిగిలి ఉంటుంది. ఓకేనా, ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుంది అంటే బాష్పీభవన ప్రక్రియ అండి. దీనివల్లనే మనకు ఇలాగ మూత తీసి పెట్టినటువన్నీ అలాగ మనకు ఆవిరైపోతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి అనేది చూద్దాం. ఇది మనకు ముందు క్లాస్ వరకు ఏం చూసుకున్నాం మనము, బాష్పీభవనం అంటే ఏంటి, ద్రవ పదార్థం ద్రవంగా ఉండేది వాయువులోకి మారడము. ఓకేనా అని చూసుకుంటా ఉన్నాం. ఎందుకు ఆ కణాలలో ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఈ 10th క్లాస్లో చూసుకుంటామండి. ఈ బాష్పీభవన ప్రక్రియ గురించి సరైన అవగాహన అనేది వస్తుంది ఇప్పుడు. ఓకే, ఈ పెట్రీ డిష్లో ఉంచినటువంటి స్పిరిట్ నీకు ఇంకా ఇదంతా అర్థం కాకపోతే కనుక ఒక బౌల్లో ఉంచినటువంటి వాటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ అణువులు ఏం చేస్తూ ఉంటాయంటే నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఈ కదులుతూనే ఉండడం వల్ల ఓకే కదులుతూ ఉన్నాయండి. అవి వేగాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేరేగా ఉంటాయి. నీటి అణువులు అన్ని దండిగా ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో ఇట్లా వివిధ వేగాలతో వివిధ దిశలలో కదులుతూ ఉంటుంది. అందువల్ల అప్పుడు ఏం చేస్తుందంటే పరస్పరం అనేది ఢీకొంతాయి అన్నమాట. అణువులు పరస్పరము అభిఘాతం చెందుతాయి, కొల్యూషన్ చెందుతాయి. అంటే ఒకదానికొకటి ఢీకొంతాయి అన్నమాట. ఈ విధంగా అభిఘాతం చెందినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది, పోయి గుద్దుకున్నాయంటే ఏమవుతుంది, అంతే స్పీడ్తో వాళ్ళు వెనక్కి పోతారు మళ్ళా. సో ఈ విధంగా అభిఘాతం చెందినప్పుడు ఈ అణువులు అనేటివి ఇతర అణువులకు శక్తిని బదిలీ చేస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఢీకొనిందంటే ఇదివై పక్కన దాన్ని కొడుతుంది, ఇదివై పక్కన దాన్ని, ఇదివై పక్కన దాన్ని, ఇదివై పక్కన దాన్ని, అట్లా ఈ వాటర్లో మొత్తం జరుగుతూనే ఉంటుంది. అట్లా ఢీకొనడం వల్ల ఏమవుతుందంటే శక్తి అంతా ఇతర అణువులకు కూడా బదిలీ అవుతూ ఉంటుంది. ఇట్లా ఢీ కొట్టుకుంటూనే ఉంటాయి. ద్రవం లోపల ఉన్నటువంటి ఈ అణువులు ఉపరితలం వద్ద ఉండే అణువులతో అభిఘాతం చెందినప్పుడు ఈ ద్రవం లోపలగా ఉండేటివి ఈ పై వాటిని ఢీకొంతా ఉన్నప్పుడు ఓకేనా ఉపరితల అణువులు శక్తిని గ్రహించి ద్రవ ఉపరితలాన్ని వదిలి పైకి వెళ్ళిపోతాయి. ఇవి మనకు స్పీడ్గా వచ్చి నెట్టాయి కదండి. స్పీడ్గా వచ్చి నెట్టలోపు ఇది బాగా ఎగిరేసి మనకు ఇలా గాల్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ నీటి బిందువు కాదు, చాలా చిన్న సైజులో మనకు వావిరిగా రావడం అనేది జరుగుతుంది. ఇలా ఉపరితలం వద్ద అణువులతో అభిఘాతం చెందినప్పుడు ఉపరితల అణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శక్తిని గ్రహిస్తాయి. కింద ఇట్లా కొట్టినప్పుడు ఇది పైకే కదా ఎగురుతుంది. సో అలా గ్రహించింది ద్రవ పదార్థం ఈ ద్రవంగా ఉండేటువంటి ఉపరితలాన్ని వదిలేసి గాలిలోకి ప్రవేశిస్తుంది. అలాగ స్పీడ్గా వెనకాల నుంచి రావడం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే ద్రవాన్ని ఇక్కడ ఉండేటువంటి ద్రవాన్ని వీడిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, తద్వారా ఏమవుతుందంటే ఇలా ఓపెన్ చేసి పెట్టిన వాటిల్లో ఇది ఒక్కొక్కటిగా ఇట్లా జరిగి ఉపరితలం మీద ఉపరితల దృగ్విషయమే ఈ బాష్పీ. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు.
3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.